అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రియమణి తాజాగా భామకలాపం 2లో నటించారు. ఆహాలో ఫిబ్రవరి 16 నుండి ఇది స్ట్రీమింగ్ కానుంది. భామకలాపం ప్రమోషన్స్లో భాగంగా ప్రియమణి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భామకలాపం 2 సిరీస్లో ప్రియమణి గృహిణిగా హోమ్లీ రోల్ చేశారు. ఈ పాత్రలో పెద్ద గ్యాంగ్ని అల్లాడించే వైలెంట్ షేడ్ కూడా ఉంది. నిజ జీవితంలో ప్రియమణి భర్తను భయపడుతుందా అనే ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా, నేను భర్తకు భయపడతాను, అదే సమయంలో భయపెడతాను. అంటే వైలెన్స్ అని కాదు. కొన్ని సందర్భాల్లో భర్త మన మాట వినాలి, మనం కొన్నిసార్లు వాళ్ళ మాట వినాలి. 50-50 అన్నమాట. అయినా భార్యాభర్త అన్నాక గొడవలు సాధారణమని ప్రియమణి చెప్పుకొచ్చారు. బాగున్నారా? చాలా బాగున్నాను. 2003 నుంచి ప్రియమణి అందరికీ తెలుసు. 3 నుంచి ఇప్పుడు 23 వెళ్ళిపోయిన 24లో కూడా ఆ గ్లామర్ రహస్యం అట్లాగే చాలా మార్పు, చాలా మందిలో ఎస్పెషల్లీ ఏరియాలో చాలా మార్పు వస్తుంది. మీరు అది అలా మెయింటైన్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. దాని సీక్రెట్. థ్యాంక్ యూ. దాని సీక్రెటా? ఐఎమ్ జస్ట్ సరౌండెడ్ బై హ్యాపీ పీపుల్, హ్యాపీ సరౌండింగ్స్, పాజిటివ్ వైబ్స్. పెళ్ళైన తర్వాత కొన్ని విషయాలు భర్త చెప్పినట్టు మనం చేసుకుంటూ వెళ్తాం. భామకలాపం 1లో కూడా భర్తకు భయపడి చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత 2 విషయంలో కొన్ని సీన్స్ అలా ఉన్నా, కొన్ని రివర్స్ అని. యాక్చువల్గా రియల్గా మీరు భర్తకు భయపడతారా, భయపెడతారా? ఇట్స్ అ 50-50 అండి. ఇట్స్ మ్యారేజ్ లైక్ దట్. సో 50-50. భయపెడతాను బోత్. జనరల్గా హీరోయిన్స్ నాట్ ఇన్ అ సీరియస్ వే. లైక్ ఇప్పుడు ఏ కపుల్ అయినా డిసగ్రీమెంట్స్ ఉంటుంది, ఫైట్స్, మామూలు ఫైట్స్, ఆ డిసగ్రీమెంట్స్ ఉంటుంది, కానీ అంత సీరియస్గా పెద్ద ఏమి ఉండదు. సో యా, అంటే ముందు నుంచి కొంతమంది పెళ్ళైన తర్వాత సినిమాలు ఇష్టపడరు. అట్లా హీరోయిన్ కెరియర్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం 5 years ఉన్న హీరోయిన్లు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ 10 years దాటిన వాళ్ళు 20 years చాలా తక్కువగా ఉంటారు. వాటి గురించి ఓ సీనియర్ యాక్టర్గా మీరు ఏం చెప్తారు? సేమ్ థింగ్. బట్ నేనేం చెప్తానండి, ఐఎమ్ జస్ట్ హ్యాపీ అండ్ ఫార్చునేట్. చాలా సంతోషంగా ఉన్నాను, చాలా లక్కీగా కూడా ఫీల్ అవుతున్నాను దట్ ఇప్పుడు కూడా తెలుగులో మాత్రం కాకుండా అన్ని లాంగ్వేజెస్లో కూడా చాలామంది ఆఫర్స్, లాట్ ఆఫ్ ఫిల్మ్ ఆఫర్స్ వస్తుంది, ఓటీటీ ఆఫర్స్ వస్తుంది, బట్ లాట్ ఆఫ్ ఆఫర్స్ వస్తున్నాయి. అండ్ ఐ థింక్ ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్ అండ్ లక్కీ ఇనఫ్ దట్ ఇప్పుడు కూడా ఆ ఒక నమ్మకం పెట్టి కాల్ చేస్తున్నారు. అండ్ ఐ థింక్ దట్ వ్యూ పాయింట్ హెస్ ఆల్సో చేంజ్డ్ బికాస్ ముందు ఐ బిలీవ్, ఐ మే బీ రాంగ్, బట్ ఒక హీరోయిన్ ఎస్పెషలీ పెళ్ళి అయిన తర్వాత ఇట్స్ ఈచ్ పర్సన్ టు దెమ్ సెల్వ్స్. కానీ ముందు పెళ్ళి అయిన తర్వాత ప్రాబబ్లీ obviously film kన్నా they would give more responsible, they would be more responsible to the family. But I think ippudu ala kaadu. They still industry kuda and audience kuda pelli aina avakapoyina, I think the love and the support is still the same, and I think ilage continue avvalani korukuntunnanu. Even if the heroine is married, I think it depends on her at the end of the day. బ్రేక్ తీసుకోవాలా లేదంటే కంటిన్యూ అవ్వాలా అని ఇట్స్ టోటలీ లెఫ్ట్ టు హర్. కానీ పెళ్ళి అయిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు చూస్తే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ రియలీ వెల్ అండ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. జనరల్గా అంబాజీపేట వీరో సినిమా చూసిన తర్వాత హీరో కంటే ఎక్కువ మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు ఆ సినిమా. ఎక్స్పెషల్లీ సినిమా అయిన తర్వాత కూడా చాలా అంత అప్లాజ్ వచ్చింది ఆ సినిమాకి నిజంగా. సో హీరోని డామినేట్ చేసే పాత్రలో ఒక పక్క సినిమాల్లోను, ఒకప్పుడు దీంట్లో భామకలాపంలో చేయడం, దాని గురించి. అది హీరోని డామినేట్ చేయడం అనేది కాదండి. స్టోరీ వచ్చి పద్మ మళ్ళీ ఇద్దరిదే. సో పద్మ స్టార్ట్ చేసింది, మళ్ళీ క్యారీ ఆన్ చేశాడు. సో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇద్దరి మీద. ఒకరోజు ముందు పుట్టి ఒక్కరోజు కాదు, ఒకేసారి ముందు ఒకేసారి పుట్టిన కవలలు కాబట్టి సినిమా మొత్తం ఇద్దరు భుజాల మీదే నడిచింది. అండ్ దాని వెంటనే భామకలాపం రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 1-on-1 లాగా. అండ్ ఆ సినిమా కోసం వెయిట్ చేశాము, అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమా కోసం కూడా వెయిట్ చేశాను నేను. సో ఐఎమ్ హ్యాపీ. అంటే ఆ సినిమా చూసిన తర్వాత మిమ్మల్ని లీడ్గా పెట్టి ఓటీటీ ఫిల్మ్ కానీ సినిమా కానీ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? వై నాట్, చేస్తానండి. అంటే డైరెక్టర్
హ్యాపీగా ఉండి నాకు కావాలి మీరు అని అంటే డెఫినెట్గా ఐ విల్ యాక్సెప్ట్ ద రూల్. అంటే మిమ్మల్ని చూడగానే సిస్టర్ క్యారెక్టర్ వదిన ఎక్కువ క్యారెక్టర్లు అయ్యే ఎక్కువ వచ్చినాయి కదా, సో ఇమ్మీడియట్ రావటం, చేంజ్ రావటం, క్యారెక్టర్ అంత అపరాధి రావటం, దాని గురించి. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గేవ్ మై బెస్ట్ అని ఉండే నాకు బిగినింగ్ నుంచి. దుష్యంత్ గారు నమ్మారు పద్మ క్యారెక్టర్కి నేను పర్ఫెక్ట్ అని. సో ఐ గేవ్ మై బెస్ట్. అది ఇంత అప్లాస్ వస్తుందని, అందరికీ నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఇంత అప్లాస్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నాకు చాలా హ్యాపీ మూమెంట్, యాక్చువల్గా ఎమోషనల్ మూమెంట్. నాకు చాలామంది రిసీవ్ చేసుకున్నారు. ఆఫ్టర్ ఫిదా చాలామంది రిసీవ్ చేసుకున్నారు. సేమ్ రేణుక అన్నారు, ఇప్పుడు పద్మ అంటున్నారు. సో దట్స్ ఇట్. భామ కలాపం ఫస్ట్ మంచి హిట్, సెకండ్ ట్రైలర్ అదిరిపోయింది, ట్రైలర్ బాగుంది, ఇది కూడా బాగుంది. మళ్ళీ థర్డ్ ఫోర్త్ కూడా చేస్తాను ప్రియమ్మ గారు ఆల్రెడీ చెప్పేశారు. సో ఆ రకంగా అదే ఉంటుందా అని అడిగారు, దానికి సమాధానం ఏంటి మీది? ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నామండి. ఆ రోజు మళ్ళీ ఏ ముహూర్తంలో మేము మాట్లాడుకున్నామో తెలీదు. ఈ అడ్వెంచర్స్ ఆఫ్ అనుపమ అలా కంటిన్యూ అవ్వాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ వెరీ సూన్. ఈ మధ్యన ఓటీటీలో కొంచెం ఐబామ్ లాంటి కొన్ని వెబ్సైట్స్లో డామినేట్ చేయడం వల్ల వ్యూవర్స్ తగ్గిపోవడం ఇలా జరుగుతుంది కదా, సో దానికి అది వచ్చి కొంచెం రోల్ చాలా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టు ఉంది. దానికి ఎలాంటి కేర్ తీసుకుని ముందు కొనసాగుతున్నారండి? అంటే కంటిన్యూస్లీ వీ హ్యావ్ అ యాంటీ పైరసీ పార్ట్నర్ అండి హూ హెల్ప్స్ అస్ కంట్రోల్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బట్ ఐ థింక్ కొంచెం రియలైజేషన్ మీ ద్వారా ఆడియన్స్కి మనం తీసుకెళ్ళగలిగితే దట్ ఈస్ ఇల్లీగల్, అండ్ దానివల్ల వాళ్ళకే చాలా మాల్వేర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ యూనో దేర్ అకౌంట్స్ కెన్ బి హ్యాక్డ్. ఈ ఇన్ఫర్మేషన్తో వాళ్ళని కొంచెం మనం ఎన్లైటన్ చేయగలిగితే వాళ్ళే దీన్ని ఇంకా త్వరగా ఆపగలుగుతారండి. అయితే మీ సపోర్ట్ ఎక్కువ కావాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి. వాళ్ళకి కొన్ని సినిమాకి వెళ్ళేటప్పటికి సెన్సార్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సినిమా గారి. అలాగే ఓటీటీ అయ్యేటప్పటికి ఆ రిస్ట్రిక్షన్ లేకుండా బాగా వైలెన్స్తో కూడా కొన్ని తీసేసినా అవి ఓటీటీలో రిలీజ్ చేయడం, అలాగే కొన్ని వల్గర్గా ఉన్నా కానీ కొంచెం డబుల్ మీనింగ్తో కొంచెం ఇబ్బందికరంగా ఉన్న సినిమాలు ఓటీటీలో చేయడం. సో ఆ విషయాలు వచ్చేటప్పటికి ఆహా ఎలాంటి కేర్ తీసుకుని ముందుకు సాగుతుంది, ఎలాంటి సినిమాలు చేయాలి? సో మాకు వెరీ స్ట్రాంగ్ సెల్ఫ్ రెగ్యులేషన్ కమిటీ ఉందండి. అంటే వీ హ్యావ్ అవర్ ఓన్ రెగ్యులేషన్స్. మీరు కాంటెంట్ చూసినా కూడా ఏ కాంటెంట్ కూడా ఆహాది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ క్రాసింగ్ ఎనీ లైన్స్. సో వీ హ్యావ్ ఎ సెల్ఫ్ రెగ్యులేషన్ కమిటీ అండ్ వీ హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. డెడ్పూల్ అమెరికన్ సూపర్ హీరోల సినిమాలను చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు. 2016లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విడుదలైన డెడ్పూల్ 2 కూడా అలరించింది. ఇప్పుడు ఈ సిరీస్ను కొనసాగిస్తూ రాబోతున్న మరో సరికొత్త సూపర్ హీరో యాక్షన్ ఫిలిం డెడ్పూల్ అండ్ వోల్వరైన్ రియాన్ రెనాల్డ్స్, హ్యూ జాన్మెన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను షాన్ లేవి తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ వేసవి కానుకగా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో విడుదల చేసిన టీజర్ రికార్డు వ్యూస్ సాధించింది. కేవలం 24 గంటల్లోనే 365 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ చిత్రం 24 గంటల్లో ఈ స్థాయి వ్యూస్ ను దక్కించుకోలేదు. ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా డెడ్పూల్ అండ్ వోల్వరైన్ నిలిచింది. తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుల్లో ఒకరైన కె విజయభాస్కర్ మళ్ళీ ఓ సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. నువ్వే కావాలి, మన్మధుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన స్వీయ దర్శకత్వంలో ఉషా పరిణయం బ్యూటిఫుల్ టైటిల్తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఏ విజయభాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా నటిస్తూ ఉండగా తాన్వి ఆకాంక్ష అనే అచ్చతెలుగమ్మ ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయం కాబోతుంది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ ఫ్యాన్స్ అంతా నెక్స్ట్ జనరేషన్ వారసుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ వారసులు మాత్రం హీరోగా కాకుండా తమలోని టాలెంట్ వైపు అడుగులు వేస్తూ వెళ్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ వారస్ టు ఎంట్రీ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరా నందందే. పవర్ తనయుడు పవర్ఫుల్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటే అఖీరా మాత్రం మ్యూజిక్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ సంగీత దర్శకుడిగా మారిపోతున్నాడు. అఖీరా పియానో నేర్చుకుంటూ అందులో ప్రావీణ్యం సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మరో హీరో కుమారుడు కూడా అటువైపే అడుగులు వేస్తూ కనిపిస్తూ ఆ హీరో అభిమానులకు కూడా షాక్కి గురి చేస్తున్నారు.
ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ కూడా సినిమాలు చేస్తూ టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక స్వయం కృషితో వచ్చిన ఈ హీరో వారసుడు అర్జున్ కూడా ఇండస్ట్రీలో హీరోగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అర్జున్ కూడా అకీరాలా సంగీతం వైపు మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం డాన్స్లో ప్రావీణ్యం సంపాదించడం మానేసి పియోనాపై సంగీత పాఠాలు నేర్చుకుంటున్నాడు. అర్జున్ పియానో వాయిస్తున్న వీడియోని వాలంటైన్స్ సందర్భంగా నాని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా, గోపీనాథ్ నారాయణమూర్తి దర్శకత్వంలో న్యూ నార్మల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, పీవేస్ గరుడవేగ లాంటి సూపర్ హిట్స్ అందించిన జో స్టార్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్స్ పై కేఎం ఇలంచ్ జిఎన్ అండ్ ఎం కోటేశ్వరరాజ్ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోల్సమ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి బంగారు గుడ్డు అనే క్యాచీ టైటిల్ పెట్టారు. మంచి భావోద్వేగాలతో కూడిన వినోదంతో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా క్యూరియాసిటీని పెంచింది. వాలంటైన్స్ డే రోజున టైటిల్ లుక్ ని ఎందుకు విడుదల చేశామో సినిమా చూసినప్పుడే ప్రేక్షకులకు అర్థమవుతుందని దర్శకుడు చెప్పారు. పలాస 1978లో అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు రక్షిత్ అట్లూరి. అలాంటి రక్షిత్ అట్లూరి ప్రస్తుతం పూర్తి ప్రేమ కథా చిత్రంతో రాబోతున్నారు. రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలి హీరోయిన్గా శశి వదనే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రచయిత, దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన చేసిన ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ నిర్మించారు. ఇది ఏజీ ఫిల్మ్ కంపెనీ, SBS స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే అనే డైలాగ్ ఆ పోస్టర్ మీద హైలైట్ గా నిలిచింది. ఆ డైలాగ్ తో సినిమా సారాన్ని చెప్పేశారు. శశివర్ధనే స్వచ్ఛమైన గ్రామీణ ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ 5న రానుంది. మాస్ మహారాజా రవితేజ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న మిస్టర్ బచ్చన్లో ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సేతో అందమైన లవ్ ట్రాక్ ఉంటుంది. వాలంటైన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ రవితేజ, భాగ్యశ్రీ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నట్లు చూపించే రొమాంటిక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఆపరేషన్ వాలంటైన్ చిత్ర బృందం పుల్వామా స్మారక ప్రదేశాన్ని సందర్శించింది. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత భద్రతా సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఉగ్రదాడిలో అమరులైన సిఆర్పీఎఫ్ జవాన్లకు వరుణ్ తేజ్ చిత్ర బృందం ఘనంగా నివాళులర్పించారు. ఆపరేషన్ వాలంటైన్ భారతదేశం వైమానిక దళ ధైర్య సాహసాలు, త్యాగాల స్ఫూర్తితో నిజమైన సంఘటనల ప్రేరణతో రూపొందించారు. ఇది దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్, మన వైమానిక దళవీరుల అసమానమైన స్ఫూర్తిని, పోరాటాన్ని, భయంకరమైన వైమానిక దాడులు ఎదుర్కొన్న సవాళ్లను అద్భుతంగా చూపించనున్నారు. హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం హరోం హరా విడుదలకు సిద్ధమవుతుంది. సెహరీ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వంలో SSC బ్యానర్పై సుమంత్ జీ నాయుడు నిర్మించిన ఈ చిత్రం సుధీర్ బాబును మునుపెన్నడూ లేని ఇంటెన్స్ అవతార్లో ప్రజెంట్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ హరోం హరను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు. చైతన్ భరద్వాజ్ స్కోర్ చేసిన ఈ ఎనర్జెటిక్ నెంబర్ దైవిక శక్తి అనుభూతి అందిస్తుంది. ఇదొక ఫెరోషియస్ హీరో అద్భుత కథ. ఓ తెలుగమ్మాయి తెరపై హీరోయిన్గా కనిపించడం, అందులోనూ నిర్మాతగా వ్యవహరించడం, దానికి మించి అన్నట్టుగా కథను అందించడం అంటే మామూలు విషయం కాదు. అలా ఇప్పుడు సుమయ్య రెడ్డి తన బహుముఖ ప్రజ్ఞతో అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమచిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద డియర్ ఉమా అనే చిత్రం త్వరలోనే రాబోతుంది. ఇందులో సుమయ్య రెడ్డి, దియా మూవీ ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుమయారెడ్డి నిర్మాత, నాగేష్ లైన్ ప్రొడ్యూసర్గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఇదొక ప్రేమ కావ్యంలా అనిపిస్తుంది. ప్రేమ ఇచ్చే సంతోషాన్ని, బాధను ఓ దృశ్య కావ్యంగా మలిచినట్టు అనిపిస్తుంది. నయనతార సరోగసి ద్వారా ట్విన్స్కు జన్మనిచ్చారు. వారికి ఉయిర్ ఉలగని నామకరణం కూడా చేశారు. ఇప్పటికే తన ట్విన్స్ ఫస్ట్ బర్త్డే కూడా గ్రాండ్గా జరిగింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ కొడుకులతో నయనతార కనిపించింది. వాలంటైన్స్ డే సందర్భంగా భర్త, కొడుకులతో కలిసి ఇంట్లోనే సమయం గడిపింది. భర్తకు వామ్ హగ్ ఇస్తూ ఫోటోకు ఫోజులు ఇచ్చింది. అలాగే పిల్లలను ముద్దాడుతూ ఈ వాలంటైన్స్ డేకు పిల్లలతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింటా వైరల్గా మారింది.
ప్రస్తుతం నటి రంభ వెండితెరకి దూరంగా ఉంటుంది. ఇంతలో రంభ కుమార్తె సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిపోయింది. స్టార్ హీరోలు హీరోయిన్లు తమ వారసుల్ని ఇండస్ట్రీకి తీసుకొస్తూ ఉంటారు. రంభ కూడా తన కుమార్తెని హీరోయిన్ని చేసే ఉద్దేశంలో ఉన్నట్లుంది. రంభకి 3 పిల్లలు సంతానం, 2 కూతుళ్ళు 1 కొడుకు. పెద్ద కుమార్తె ఇంకా టీనేజ్లోనే ఉంది. కానీ రంభ తరచుగా తన కుమార్తె ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా మై ఏంజల్ అంటూ రంభ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దానికి కారణం రంభ కుమార్తె బ్యూటిఫుల్ లుక్స్ అనే చెప్పొచ్చు. రంభ కూతురు చాలా అందంగా ఉంది. దీంతో నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రంభ కూతురు హీరోయిన్ అయితే స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. రంభ కూతురు అచ్చం అమ్మలాగే ఉందని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం రంభ తన భర్త పిల్లలతో కెనడాలో నివాసం ఉంటుంది. అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ బీటంలో మోస్ట్ పాపులర్ అండ్ సీనియర్ జంట. ఇద్దరిది సినిమా బ్యాక్గ్రౌండే. కాకపోతే బిగ్ బి ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలోనే తిరుగులేని స్టార్గా కొనసాగుతూ ఉండగా జయా బచ్చన్ మాత్రం పాలిటిక్స్లో రాణిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఈ మధ్య రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీలో ఓ ముఖ్య పాత్రలో మెరిశారు. ఇకపోతే జయా బచ్చన్ వరుసగా 5వ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సమాజ్వాదీ పార్టీ తరపున ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. 2022-23 సంవత్సరానికి గాను జయా వ్యక్తిగత నికర విలువ 1.63 కోట్లు కాగా ఆమె భర్త అమితాబ్ బచ్చన్ నికర విలువ 273.74 కోట్లుగా ఉంది. తన బ్యాంకులో 10 కోట్లు ఉన్నాయన్న ఆమె అమితాబ్ బ్యాంక్ బ్యాలెన్స్ 120 కోట్లుగా పేర్కొన్నారు. ఉమ్మడి చరాస్తుల విలువ 849 కోట్లు కాగా స్థిరాస్తి విలువ 729 కోట్లుగా ఉంది. ఆమె దగ్గర 40.97 కోట్ల విలువైన నగలతో పాటు 9.82 లక్షల విలువ చేసే కారుంది. అమితాబ్ దగ్గర 54.77 కోట్ల ఆభరణాలతో పాటు 17.66 కోట్లు విలువ చేసే 16 వాహనాలున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తంగా బిగ్ బీతో కలిసి 1578 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు జయా బచ్చన్ ప్రకటించారు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని గత ఏడాది విరూపాక్షతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి బ్రో సినిమా చేసి ఆడియన్స్ని అలరించారు. అయితే ప్రస్తుతం ఈ హీరో ఇంకా రెస్ట్ మోడ్లోనే ఉన్నారు. యాక్సిడెంట్ తర్వాత మరో సర్జరీని ఇటీవలే చేయడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. త్వరలోనే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ షూట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే నేడు వ్యాలంటైన్స్ డే కావడంతో సెలబ్రిటీస్ అంతా తమ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ కూడా ఆసక్తికర పోస్టు వేశారు. ఈ రోజు వ్యాలంటైన్స్ డే అంట, మరి రేపేంటి? కాబట్టి అందుకే ప్రతి ఒక్క రోజుని మీకు ఇష్టమైన వారితో స్పెషల్గా జరుపుకోండి అంటూ సాయి ధరమ్ పోస్ట్ వేశారు. కాగా సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతికే సో బెటర్ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. I'd like to thank my director Abhimanyu for seeing me as Zubeda and believing beyond the physical abilities that a heroine must follow. Our producers, the entire team for making it so creative and so immersive as a process. I would just wait for the audience to, take back the best that they can. And hopefully see us all in an emerging light. Thank you so much again and all my love. Thank you. అండ్ అభిమన్యు, థ్యాంక్ యూ సో మచ్. భామ కలాపం 1 నుంచి శిల్ప అనుపమని విడదీయకుండా 2లో కూడా ఇద్దరిని అలా పెట్టారు. తర్వాత ఏమైనా తీసినా కూడా విడదీయొద్దు ప్లీజ్. అండ్ ఈ సినిమాకి వాళ్ళు వీళ్ళు అని కాదండి, అందరం ఈక్వల్గానే కష్టపడ్డాం, ఈక్వల్గా వర్క్ చేసాం. అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. డైరెక్టర్, డిఓపి, టెక్నీషియన్స్, రిమైనింగ్ కాస్ట్ అండ్ క్రూ అందరి కోఆపరేషన్ ఉంది. సో ఫైనలీ ఎప్పుడెప్పుడా అనుకుంటుంటే February 16th అనేసారు. అనుకున్నాము. సో ప్లీజ్ సబ్స్క్రిప్షన్స్ ఎవరి దగ్గర లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని Feb 16th చూసేయండి. అండ్ ఈరోజు ప్రీమియర్స్ ఉన్నాయి, మేము అందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో కోర్ టీమ్ అంతా ఫస్ట్ ఫిల్మ్ వాళ్ళే, లైక్ మై డిఓపి దీపక్, ఐ థింక్ ఇక్కడ లేడు తను, ఐ డిడ్ ఎక్సలెంట్ జాబ్. అండ్ కిరణ్ మై ఆర్ట్ డైరెక్టర్ అండ్ విప్లవ్, వాళ్ళే కాకుండా లైక్ న్యూ ఎడిషన్స్ లైక్ ప్రశాంత్ విహారీ, మీరు ఇప్పుడే సాంగ్ విన్నారు. అండ్ we have a dance number also, so Jitu Master చేశారు, which was very nice actually. And Rajni garu, who gave like amazing costumes, helping us so much. Thank you. Me love, me support, me encouragement. Thank you so much. Media వాళ్ళందరికీ thank you so much. I think Vasu garu, I said this last time also. I don't know whether I said this last time, but ఇప్పుడు నేను చెప్తున్నాను. I think మీ చేతి నుంచి బొక్కే తీసుకోవడం చాలా లక్కీ అనుకుంటా, because the movie is doing really well. It did the same last time, so touch wood, hoping that
it does well for all of us. It does better for all of us this season. Bhama Kalapam 2 గురించి మాట్లాడాలంటే డబుల్ ద ఫన్, డబుల్ ద ధమాకా, అన్నీ డబుల్ ఉంటాయి లైక్ ఐ సెడ్ ఇన్ ద టీజర్. బికాజ్ ఈసారి మామూలు హౌస్ వైఫ్ కాదు, చాలా డేంజరస్ హౌస్ వైఫ్ ఇది. సో అది మీరు చూసుంటారు డ్యూరింగ్ ద ట్రైలర్. ఎంత మట్టికి డేంజర్ ఉందని అది Feb 16th అందరికి తెలుస్తుంది. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆబ్వియస్లీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ ఇవాళ ఈవినింగ్ వీ గాట్ ద ప్రీమియర్ ఆఫ్ ద మూవీ. సో దయచేసి అందరూ రావాలి. గివ్ అస్ యువర్ ఫీడ్బ్యాక్, గివ్ అస్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ టీమ్ గురించి మాట్లాడాలంటే దిస్ ఇస్ ఆబ్వియస్లీ అభితో దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐమ్ కొలాబరేటింగ్ విత్ హిమ్. ఎక్కువ మాట్లాడారు. I think he is the right definition of action. Action speaks louder than words. ఆయన ఓన్లీ ఆయన డైరెక్షన్లో whatever he needs to convey అది కన్వే చేసి this is the result that you see. భామా కలాపం ఆల్రెడీ చూశారు, ఇప్పుడు 2 రిలీజ్ అవుతుంది. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అండ్ ద జర్నీ ఆఫ్ శిల్ప అండ్ అనుపమ రైట్ ఫ్రమ్ 1 నుంచి 2లో ఎలా కంటిన్యూ అవుతుంది, ఎంత మట్టికి డేంజర్ ఉంది. బికాస్ దీంట్లో కూడా శిల్ప హ్యాస్ an equally important role in this. So I couldn't have thought of a better Shilpa to my Anupama. I think she's the best. And ilage I'm hoping Abhi 3, 4, 5 ala continue avvalani korukuntunamu and hope Shilpa and Anupama are there together. And ee Bhama Kalapam 2 lo kuda chaala mandi we've introduced new characters. So వాళ్ళు ఎందుకు ఉన్నారు, ఎలా ఉన్నారు, like we got the gorgeous Seerath with us. We're missing the other actors, but I'm hoping that అందరూ దే జాయిన్ us by today evening. ఇవాళ నాకు యాక్చువల్లీ కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ డే. ఎందుకు ఎక్స్ట్రా స్పెషల్ డే అంటే ఇవాళ నేను 2 ప్రశ్నలకి సమాధానంతో ఇక్కడ నుంచున్నాను. మొదటిది, మీడియా ఫ్రెండ్స్ నన్ను ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో అడిగారు, చాలా సక్సెస్ఫుల్ షోస్ కానీ ఫిలిమ్స్ కానీ వచ్చినాయి ఆహాలో ఫిక్షన్లో, కానీ వాటి సీక్వెల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏంటి అని. ఐ థింక్ దట్ ఈస్ వన్. సెకండ్ వన్, ప్రియమణి గారు మీకు గుర్తుందేమో, ఫస్ట్ సక్సెస్ మీట్ అప్పుడు మనం అనుకున్నాము లుకింగ్ అట్ ద రెస్పాన్స్ అడ్వెంచర్స్ ఆఫ్ అనుపమాని మళ్ళీ తీసుకురావాలి అని చెప్పి. ఐ థింక్ టుడే ఐ హ్యావ్ ది ఆన్సర్ టు బోత్ దోస్ క్వశ్చన్స్ ప్రెజెంటింగ్ టు యూ భామా కలాపం 2. ద ఫస్ట్ ఆడియన్స్ ఫర్ దిస్ ఫిలిం వాజ్ అవర్ మార్కెటింగ్ టీమ్ అండి. వాళ్ళు చూసి బయటికి రాగానే చెప్పిన మొదటి మాట ఏంటంటే, ఇది ఒక థ్రిల్లింగ్ తాలింపు అలా ఉంది, ఇది చాలా బాగుంది అని చెప్పారు. ఆ రోజు కొంచెం కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది నాకు. అక్కడి నుంచి ఫస్ట్ పోస్టర్ నుంచి మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ వరకు ఎవ్రీ కాంటెంట్ పీస్ రిలీజ్ అయిన తర్వాత నాకు వచ్చిన మెసేజెస్ కానీ ఆర్ రియాక్షన్ ఫ్రమ్ ది ఆడియన్స్ కానీ వర్డ్ ఆఫ్ మౌత్ కానీ, అదంతా మా కాన్ఫిడెన్స్ ఈ సినిమాని మేము విన్నప్పుడు తీసినప్పుడు ఏదైతే ఉండేనో దాన్ని ఇంకా బలపరిచినాయి. సో వీఆర్ క్వైట్ హ్యాపీ విత్ ది అవుట్పుట్ అండ్ హోప్ February 16th రోజు మీరు అందరు చూసి టిల్లు మళ్ళీ వస్తున్నాడు. టిల్లు మిమ్మల్ని అందరినీ అలరిస్తాడు. టిల్లు మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తాడు. మీ ఆనందమే మా ఆనందము, మీ ఆశీర్వాదాలు మాకు కావాలి. టిల్లు స్క్వేర్ మీ అంచనాలకు తగ్గట్టు, మీ అభిమానానికి తగ్గట్టు, మీ ఊహలకు తగ్గట్టు రెట్టించిన ఉత్సాహంతో వస్తున్నాడు టిల్లు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఆశీర్వదించాలి, మీరందరూ అభిమానించాలి, ఈ సినిమాను దిగ్విజయం చేయాలి. ఆ తర్వాత టిల్లు 3 గురించి ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. March 29th వరల్డ్ వైడ్ రిలీజ్. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. ఎలా ఉంది ట్రైలర్? వ్యాలంటైన్స్ డే రోజు కూడా అమ్మాయిలు వదిలేసి ఇంతమంది సింగిల్ గుర్రాలు థియేటర్కి వచ్చారని ఇవాళ రిలీజ్ చేద్దాం అనుకుంది టిల్లు ట్రైలర్. ఇలాంటి సింగిల్ గుర్రాల కోసమే టిల్లు ఇవాళ రిలీజ్ చేసింది. సినిమాలో కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయితో పడే బాధలన్నీ కనిపిస్తాయి. ఈసారి కూడా మళ్ళీ డబల్లో తప్పకుండా అనుపమాన్ని కొంచెం ప్రీ రిలీజ్ దాకా కనబడకుండా దాద్దామని అలా ఆపాము. ఇలా ఇక్కడ ముగ్గురు థ్యాంక్స్ చెప్పాలంతే. ఫస్ట్ మీరు వ్యాలంటైన్స్ డే రోజు పూర్ణన్ పక్కన పెట్టి మా తెలుగు లవ్ జనికి వచ్చారు కదా, లవ్ యూ. మీకు అలా అర్థమైంది, ఆ పూర్లను తీసుకొని వచ్చినారు ఇక్కడికి. వచ్చారా? అయితే క్రేజీ, ఇంకా క్రేజీ. సినిమాకి కూడా వచ్చాడు అట్లా తీసుకొని. సెకండ్, మా వంశానికి ఇట్లాంటి క్రేజీ ఫిలిం తీయాలంటే మా వంశాన్ని తీయగలుగుతాడు. అండ్ థర్డ్, సిద్ధుకి లవ్ యూ మామ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సో March 29 ఇదే దుమ్ము లేపుదాం. లవ్ యూ బాయ్. హలో హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అరే వ్యాలంటైన్స్ డే కాదు,
I love you too, I love you all. Thank you so much. కాదు వ్యాలంటైన్స్ డే రోజు బాయ్స్ అందరు ఈడేం చేస్తున్నారు బాయ్? నా మీద ప్రేమతో వచ్చిర్రా? చెప్పినా కదా, మన బాడీలో అందరికంటే వీక్ పార్ట్ ఏదంటే మా హార్ట్ చాలా వీక్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో కూడా గుణపమ అబ్బాయి అనుపమ. అమ్మాయి బర్త్డే ఉంది. ఆ అమ్మాయి ఎక్కడికో సోలో ట్రిప్కి వెళ్ళిందంట. స్పెండ్ టైం విత్ హర్ సెల్ఫ్, అట్లా సోలో ట్రిప్కి వెళ్ళిందంట. సో రాలేకపోయింది. వీడియో కాల్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు ఆ అమ్మాయి. అదేరా గుణపమ అని చెప్పినా నేను కూడా ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్లీ మీ అందరికీ ఓకే హాయ్ హాయ్ కాదు, ఫస్ట్లీ మీ అందరికీ కూడా నేను చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి మీ అందరికి. ఎందుకంటే పార్ట్ 1కి మీరు ఇచ్చిన లవ్, మీరు ఇచ్చిన ఎఫెక్షన్, మీరు చూపించిన ప్రేమ, అది చాలా 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 నన్ను ఓవర్వెల్మ్ చేసి నన్ను నింపేసింది. అది తీసిన వెంటనే నన్ను పార్ట్ 2 తీయమంటే ఒక్క 10 నిమిషాలు ఆగమైనా నేను మన తెలియదు ఏం తీయాలి. అప్పుడు కూర్చొని మళ్ళా మనసు విరగొడుకుతాం పద అని చెప్పి స్టార్ట్ చేసినాము సినిమా. కొంచెం టైం తీసుకున్నా, కానీ అది ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ ప్రోడక్ట్. మళ్ళీ థియేటర్లో కూర్చున్నా కాడ కూర్చోవాలి, లేవద్దేడా అట్లా తీయాలి సినిమాని తీసుకున్న టైం నేను. సో మార్చ్ 29కి సినిమా రిలీజ్ కాబోతుంది. మళ్ళీ వచ్చేసేయండి థియేటర్కి మీరు అందరూ. ఏ డైలాగ్ కానీ మీ అందరికి ఒక మ్యాటర్ చెప్పాలా నేను. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేను ఒక కారణ జన్ముండి. నేను మా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే, ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఉన్న లంగా లేకి లట్కో చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన దక్కించుకోడు. హరి ఓం దత్తత్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. ఊరి పేరు భైరవకొన, ఇంటర్వ్యూ పేరు వైవకొన వచ్చాడు అని ఎందుకంటున్నానంటే, నేను ఇక్కడికి వైవాలో రాలేదు, సుందరం మాస్టర్లాగా వచ్చాను. మా ఊరు మాత్రం మిరియాలమెట్ట, ఈ ఊరి పేరేమో భైరవకొన. ఈ రెండింటికి ఒక కామన్ ఎలిమెంట్ ఉంది. అక్కడ నాకు జనాలంటే భయం, ఇక్కడ జనాలంటే భయం. సో ముందు డీటెయిల్స్లోకి వెళ్ళాక మీకుండే భయాలేంటి, మాకుండే భయాలేంటి, ఆ భయాలన్నీ ఎలా పోగొట్టుకోవచ్చు అనేది ఈ రౌండ్ టేబుల్ అనేది చాలా కామన్ కదన్నా. అందుకని మన నో టేబుల్ ఇంటర్వ్యూ. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? ఇక్కడ హర్షాకి ఛాలెంజ్ పడి ఏంటంటే, మన సినిమా మా సినిమా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. లెఫ్ట్ అయ్యా రైట్ అయ్యా అంటే లేలే, తప్పే లేదు. గ్లాస్ తీసేసి ఇలా ఏడుస్తారు. ఏ సైడ్ తీసుకున్నా ఒక థర్డ్ అవుతుంది. నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా, ఎంత దూరం ఆలోచించావురా? సో ఓకే, మన ఊరి పేరు భైరవకోన. భైరవకోన అనే కాల్ ఎవరిది మామూలుగా? జనరల్గా నిజంగా ఉంది ఆ ఊరు? భైరవకోన అనే ఊరు ఉంది, బట్ ఆ ఊరికి మన ఊరికి అసలు సంబంధమే లేదు. ఇది ఒక ఇమాజినరీ ఊరు. కాల్ మాత్రం డైరెక్టర్ గారు. ఐ వాజ్ హ్యాపీ బికాజ్ నాకు భైరవ అనే పేరు సరౌండింగ్ నాకు చాలా ఇష్టం. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ అన్న, ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే ఇక్కడ అందరిలో, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్, ఆ ప్యాషనేట్ యాక్టర్, ఆ పర్ఫెక్షనిస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, పర్ఫార్మర్, యాక్ట్రెస్, అందరికీ ఇచ్చాను, ఒక్కొక్క పీ ఇచ్చాను అనమాట. గ్రేడ్స్ లాగా అందరికీ ఇందులో. రాజా గారు కూడా ప్రొడ్యూసర్, ఈజ్ ఆల్సో ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్. నో, ఎందుకంటే ఇలాంటి ఒక ప్రాజెక్ట్ కన్స్యూమ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్లాలెస్ సపోర్ట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ మనకు ఉండాలంటే మనం ఖచ్చితంగా చూస్తున్నాం. అండ్ ఐఎమ్ ష్యూర్ వీ గాట్ దట్. అండ్ దానివల్లే మనం ఇంత బ్యూటిఫుల్గా దీన్ని కన్సీవ్ చేసాం అనేది నా ఫీలింగ్. సో ఎప్పుడన్నా ఈ ప్రాసెస్లో, అంటే నేను ఇక్కడ ఇంటర్వ్యూనర్లో కాదు, నేను సెట్స్లో ఉన్నాను, నేను అక్కడ క్యారెక్టర్ చేశాను. బట్ ఈ ప్రాసెస్లో ఎక్కడ చేశాను సార్, చెప్తున్నారు సార్, బాగా చెప్పారు కదా, బాగా చేశారు. ఎవరు చూడలేదు కదా.
కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. సో ఆ జాన్ అనే క్యారెక్టర్ బాగా చేశారేంటండి, కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టిస్ట్ అండి మా సినిమాలో జాన్ గారు. జాన్ గారు. సో జనరలీ సార్ దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ అండ్ రాజా గారు మీకు కూడా. ఓవర్ అంటే దిస్ ఇస్ నాట్ లైక్ సంథింగ్ లైక్ అన్ ఓవర్ బడ్జెట్ ఆర్ సంథింగ్. ఈ సినిమాకి ఎంత కావాలో మీరు యాజ్ ప్రొడ్యూసర్స్ యూ ఆర్ రెడీ టు పంప్ ఇన్ ఆల్ దట్. ఇప్పుడు మీరు సినిమా చూసే ఆర్ యూ సాటిస్ఫైడ్? ఎస్, ఫుల్లీ సాటిస్ఫైడ్. యా. అండ్ సార్ మీకు ఆర్ యూ లైక్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ మోర్ థింగ్స్ లైక్ దిస్ ఊర్పేర భైరవ్? ఎందుకంటే దిస్ హ్యాస్ టు ఎండ్ అవుట్ టు బి అ రియలీ గుడ్ ప్రాజెక్ట్ ఐ బిలీవ్ ఇన్. డెఫినెట్లీ. ఎస్ సార్. ఇలాంటివే చూద్దాం అనుకున్నా, ఇలాంటివి కాదు, ఇలాంటివే క్రేజీ. దట్స్ నైస్. ఓకే సార్, ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్లు, కావ్య ఇద్దరు హీరోయిన్లు లేదండి, ఇందులో దయ్యం ఎవరు? నాకు తెలుసు, నేను చెప్పకూడదు. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ వేసేసాడు, బాగా వేసేసాడు. ఇద్దరు దెయ్యాలి కదా, మంచి ఇలా చేస్తే ఎలా? మేము దెయ్యం ఫ్రెండ్స్. మనం దెయ్యాము. మేబీ నేనే దెయ్యమేమో ఆన్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ మేబీ నేనే దెయ్యమేమో, మేబీ జాన్ గారు దెయ్యమేమో. అవును, అంటే నన్ను ఆఫ్ స్క్రీన్ కూడా దెయ్యం అనుకుంటున్నారు చాలా మంది. ఎనీవే, సో అండ్ నెక్స్ట్, ఎస్, ఎనీ మూవీ దట్ హ్యాస్ టు ప్రాపగేట్ ఇన్ టు ద క్రౌడ్ మనం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. వీఆర్ డూయింగ్ ఆల్ ఆర్ ఎఫర్ట్స్, మనందరం పెడుతున్నాం. బట్ ఫ్లాలెస్గా మనకి ఫస్ట్ ఒక సాంగ్ కానీ అదంతా ఇట్ వెంట్ ఇన్ టు ద క్రౌడ్ అండ్ ఇట్స్ క్రియేటెడ్ సెన్సేషన్. సో ఇప్పుడు డూ యూ థింక్ ఆల్ ఆఫ్ దాట్ విల్ ట్రాన్స్లేట్ టు ద ఫిల్మ్? ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఒక సూపర్ ప్రోడక్ట్ ఉంది. ఇలాంటి ఒక శేఖర్ చంద్ర గారు చేసిన మ్యూజిక్, ఆ సాంగ్ ద్వారా వీ ఆల్రెడీ హ్యావ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఆడియన్స్ రీచ్. ఆల్రెడీ యాంటిసిపేషన్ ఉంది, ఆర్గానిక్ యాంటిసిపేషన్ ఉంది. బికాజ్ నాకు వైజాగ్ నుంచి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే, ఇట్స్ నాట్ ఆర్టిఫిషియల్ కాదు, దే ఆర్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో వర్ష 2 చోట్ల పాడింది. అండ్ 2 చోట్ల, ఒక చోట్ల అయితే దే వాజ్ అరౌండ్ సమ్ 12,000 crowd, వన్ ప్లేస్ దే వర్ అరౌండ్ 2,000+ crowd. అందరూ కలిసి యునానిమస్గా కూడా పాడారు లిరిక్స్తో పాటు. ఆడియన్స్ అంటే యాక్చువల్లీ నా శేఖర్ వచ్చినట్టు చాలా ఎంజాయ్ చేశారు. అది నాట్ జస్ట్ ద హుక్ లైన్, ది ఎంటైర్ సాంగ్. అందరికి కంటెస్ట్ వచ్చే పాట మీరు పాడుతున్నారు, ఆవిడ పాడుతున్నారు. సో సూపర్ ఎక్సైటింగ్ ఉంది. యా, అది బ్యూటిఫుల్ ఈవెంట్ జరిగింది అండ్ వీఆర్ హోపింగ్ ద సేమ్ క్రౌడ్. అందరూ ప్లీజ్, మీకు మా పాట ఎంత నచ్చిందో అంతకన్నా మించి సినిమా ఉంటుంది. పాట చూసిన వాళ్ళు అందరూ కంపల్సరీ సినిమాకి వస్తే మా ప్రొడ్యూసర్ గారు ఏదో ప్రామిస్ చేస్తున్నారు. మీరు లేకపోతే మన రీల్స్ చేసిన వాళ్ళు అందరూ కూడా రావాలి. రీల్స్ చేసిన వాళ్ళు అందరూ వస్తేనే చాలా. అది మామూలుగా సార్, నేను యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను సార్. మీరు భైరవ్ కొన్ని జనరలీ నేను మీకు ఆఫ్కోర్స్ ప్రతి కథ పంపుతుంటా, కొన్ని కథలకి ఎక్సైట్ అవుతారు. భైరవ్ కోన మీద మీరు ఎక్సైట్ అవ్వడానికి కారణం ఏంటి? బియాండ్ నేను ఆనంద్ ఇవన్నీ దాటి కథగా క్యారెక్టర్ సార్, మూవీస్ క్యారెక్టర్. Good thing you can say thank you. It's okay. You can be nice. And as a problem is, I can't reveal anything. And the best thing is, okay, ఇలా కూడా లవ్ చేయొచ్చా? That's the max I can reveal. ఇలా కూడా లవ్ చేయొచ్చా అనేది, this is the first time when he narrated, and it's a single, అసలు తర్వాత ప్రాబ్లం నరేషన్ రోజే I'll take a decision, yes or no. వర్ష, you tell me. మీరు ఇందులో వర్ష అండ్ హర్ష, ఇది ఇట్స్ థింగ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. మన ట్రైలర్లో కూడా ఉంది దట్ స్పెసిఫిక్ షాట్ వేర్ పీపుల్ ఆర్ గోయింగ్ కాలా అబౌట్ ఇట్, మ్యాడ్ అబౌట్ ఇట్. వైల్ పర్సూయింగ్ ఇట్ ఆర్ వైల్ కన్సీవింగ్ ఇట్, వాట్ వాస్ యువర్ థాట్ ఇన్ మైండ్? హౌ డిడ్ యూ అప్రోచ్ ఇట్? నాట్ దట్ స్పెసిఫిక్ షాట్, ఇన్ యువర్ క్యారెక్టర్ ఇన్ జనరల్. Actually, I'll talk about that sequence in general. అది చేసేటప్పుడు I really didn't expect it to be give good. Firstly, entire set బాగుంది. It gave that the vibe of ఇది. And చేసేటప్పుడు I was like, okay, బాగుంటుంది అని అనుకున్నా. కానీ when I watched it in the trailer, I was like, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. మనకు కూడా ఎవ్రీడే సెట్లో ఎలా ఉంటుంది అంటే, అసలు ఫైనల్గా వస్తామో తెలియదుగా. 60% సెట్ ఉంటుంది, 40% VFX మీద డిపెండెన్సీ. సీక్వెన్స్ అంతా అయిపోయాక ఫైనల్ చూసే వరకు టెన్షన్, అయిపోయి ఏమొచ్చిందో, మనం ఏదో అనుకున్నాం ఏదో వస్తుందో అని. ఆ పరంగా sometimes you'll be so excited about something, కానీ చూసేటప్పుడు ఇలా వచ్చిందా అని అనిపిస్తుంది. చాలా సార్లు నాకు అలా జరిగాయి.
కానీ ఇప్పుడు నేను చూసేటప్పుడు ఇంకా ఎక్కువ లైక్ ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్ అండ్ everything. So I'm very excited. మీ మ్యూజిక్ ఎలా ఇచ్చారు సీక్వెన్స్ కానీ ఐఎమ్ వెరీ ట్రైలర్లో ఉన్నది ఓకే ఆ థీమ్ అది ఇంకా యాడింగ్స్తో సూపర్ ఉంది. ఓకే ఇంతవరకు రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ గొడవలు ఇలాంటి కథలు చూసింటారు, కానీ అక్కడ ప్రేమలు ఎలా ఉంటాయి, అక్కడ అనుబంధాలు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ టైం అండి. యాక్చువల్గా అయితే ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్పొచ్చు, కానీ పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవాలి. సినిమాలో 2 కాదు క్యారెక్టర్లు, చాలా క్యారెక్టర్లు, ఒక 8-9 క్యారెక్టర్లు ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి ఇంటర్లింక్డ్ ఉంటుంది. నాకు రైటర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పేటప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ ముందుకు రండి అనేవాడిని. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్న సంజయ్ అన్నకి అండ్ మా ప్రవీణ్ బ్రోకి చాలా కంగ్రాచులేషన్స్. వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో, అంటే షూటింగ్ ముందు మేము ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మొత్తం అంతా అయిపోయిన తర్వాత అదే వచ్చింది. ఫస్ట్ సినిమా అంటే ఎవరైనా కమర్షియల్గా వెళ్తారు యాజ్ ఎ డైరెక్టర్గా, కానీ ఒక మంచి అన్న ఎక్స్పెరిమెంట్ చేశారు సంజయ్ రెడ్డి గారు. సో దీంతో అందరికీ సక్సెస్ రావాలి. ఇందాక అంటా ఉన్నారు మహేష్ అన్న, మీడియా దలుచుకుంటే తీసుకెళ్తారని. ఎస్, చిన్న సినిమాలన్నిటికీ మీడియానే పవర్ఫుల్. కారణం ఏంటంటే ఇవాళ రేపు రోడ్డు సైడు ఫుడ్ పెట్టి కుమార్ ఆంటీ కూడా ఫేమస్ అయింది. ఆవిడ దగ్గరికి అందరూ ఇంటర్వ్యూలకి వెళ్తున్నారు. తలుచుకుంటే లేపచ్చు, తలుచుకుంటే దించేయచ్చు. దట్ పవర్ ఓన్లీ మీడియా. ఈ సినిమాకు కూడా మీ పవర్ ఏంటో చూపించి కొంచెం, అండ్ అలాగే ఈ సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంజయ్ కూడా ఇది ఫస్ట్ సినిమా లాగా చేయలేదు, అసలు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డైరెక్టర్ లాగా ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్తో బాగా చేసాడు. సో ఐ విష్ ప్రవీణ్ అండ్ సంజయ్ ఫస్ట్ సినిమాకి ఆల్ ద బెస్ట్, అండ్ ఆల్సో ద హీరోయిన్ శీతల్ కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఫిలిం. అండ్ నాది అశ్వది చాలా బాగుంటుంది కాంబినేషన్ సినిమాలో. నేను అశ్వ కలిసి ఐ గెస్ చల్మోహన్ రంగా, అశ్వది ఫస్ట్ సినిమా, చల్మోహన్ రంగా తన డెబ్యూ. సో ఫస్ట్ సినిమాలో కలిసి నటించాం, మళ్ళీ ఇప్పుడు నటిస్తున్నాం. ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన టాప్ బ్యానర్స్, టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోస్ చేయగలుగుతారు. మిగతా 80% ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందంటే ఇలా కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్ వల్లే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 80%కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో మనం చాలా సాధారణంగా వాళ్ళని ఆహ్వానించాలి, వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలి, వాళ్ళకి ఏదన్నా అవసరమైతే మనం వెనుదనుగా ఉండాలి. అలాంటి చర్యని మేము కొత్తగా ఎన్నికైన తర్వాత ప్రతి కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ని వాళ్ళు మన ఆల్రెడీ డైరెక్టర్ అయిన దర్శకుడికి 2వ అవకాశం 3వ అవకాశం ఇచ్చినా, మొదటి అవకాశం ఇచ్చినా కూడా మేము ఫస్ట్ మేము తీసుకునే నిర్ణయం ఏంటంటే కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ని మన ఆఫీస్కి ఆహ్వానించి వాళ్ళకి సాదర స్వాగతం చెప్పి వాళ్ళకి ఏమేమి మా సైడ్ నుంచి హెల్ప్ కావాలో అవన్నీ చేయడానికి ఇక నుంచి ఒక నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళకి ఒక 10 లక్షలు 20 లక్షల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గినా, మా మాట సాయం వల్ల వాళ్ళకి ఏదన్నా ప్రమోషనల్ హెల్ప్ జరిగినా కూడా వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. నేను మూవీలో చూసుకున్నది చైతన్య గారి మూవీలో, కృష్ణ చైతన్య గారి మూవీలో చల్మోహన్ రంగాలో. నా ఫేవరెట్ అది ఎప్పటికీ. అలా సో స్టార్ట్ అయ్యి కొన్ని మూవీస్ చేయగా ఇప్పుడు ఈ మూవీలో నాకు పద్మ అనే క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ నాట్ షూర్. నేను డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, రైటర్ గారి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ అడిగేదాన్ని, ఇది నేను చేయగలుగుతానా అని. 50% కూడా నాకు అంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు లేదు. బట్ వాళ్ళు కూర్చోబెట్టి నువ్వే చేయగలవు అని చెప్పి, అసలు ఇంకేం ఆలోచించుకో, ఏ కాంట్రవర్సీస్ కానీ ఏమి మైండ్లో పెట్టుకోకు, ఓన్లీ ఈ క్యారెక్టర్ గురించే మాట్లాడు, ఈ క్యారెక్టర్ గురించి ఆలోచించు అని చెప్పి, అప్పుడు స్టార్ట్ చేసిన ఏడుపు లాస్ట్ స్కెడ్యూల్ వరకు ఏడుస్తూనే ఉన్నాను. ఈ సినిమా అంతా ఏడుస్తూనే ఉన్నాను. అదే నా క్యారెక్టర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి డైలాగ్స్ అండ్ ఇంత మంచి స్క్రీన్ ప్లే అది రాసినందుకు. This movie is very simple and we have tried really hard to make it the level best. So I just want to say all the best to the entire team and thank you so much for giving me the opportunity, as it is my first ever movie and I have a long way to go. So yeah, so that's it I want to say. Thank you so much. Thank you Andy, thank you so much. And ఇప్పుడు మురళీ గౌడ్. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ ప్రవీణ్ గారు, మా తమ్ముని పేరు ప్రవీణ్ గౌడ్, ఇప్పుడు కలిసి వచ్చాము.
డాక్టర్ ప్రవీణ్ గారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, హీరోయిన్ తండ్రిగా ఈ సినిమాలో వేషం. సినిమా బాగా వచ్చింది, మీరందరూ ఆదరించి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సంజయ్ గారికి, నిర్మాత గారికి, నా తోటి నటీనటులకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఆయన నాకు గత 7-8 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన మన దేవిప్రసాద్ డైరెక్టర్ సార్ వల్ల, దేవిప్రసాద్ గారు డైరెక్టర్ సార్ వల్ల నాకు తెలుసు. ప్రతిసారి దేవిప్రసాద్ సార్ గారు, వీరశంకర్ సార్ గారు చెప్పేవాడు, మంచోడు, బాగా రాస్తాడని. సో సార్ కూడా నా మీద ఆ నమ్మకాన్ని పెట్టుకున్నాడు. సో ఈరోజు వచ్చి నా సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు సార్కి వెరీ వెరీ థ్యాంక్స్. అలాగే శ్రీరామాదిత్య గారికి అండ్ కృష్ణ చైతన్య గారికి, సుబ్బారెడ్డి సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పుకుంటున్నాను. డైరెక్టర్ జస్టిఫికేషన్ నాకు అది ఫస్ట్ రోజే తెలిసిపోయింది. చాలా థ్యాంక్ యూ సంజయ్ గారు. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈవెన్ అశు, భూపాలన్న, మధు గారు, శశిక, మహేష్ అన్న, వాసు, మురళీగౌడ్ గారు, రూపాలక్ష్మి గారు, ధనరాజ్ గారు అందరూ చేశారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.